ఎంపీ గారు చెప్పినట్టు మా అంజన్ కోఆర్డినేటర్ మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మందమర్రి పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకులు, మన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అతిథిగా ఢిల్లీలో మన యొక్క ప్రాంతం యొక్క గర్జిస్తూ మన ప్రాంతం యొక్క సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి గడ్డం వంశీ గారు, మన పార్లమెంట్ సభ్యులు, వారిద్దరికి స్వాగతం, నా యొక్క నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాలు అవుతుంది. వారు ఏఐసిసి అధ్యక్షులుగా బెల్గాం అనే పట్టణంలో నియమింపబడ్డారు. ఆ సందర్భంగా ఆనాటి స్వతంత్ర ఉద్యమం కార్యక్రమాన్ని ఈరోజు నేటి తరం ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో శాంతి అహింస మార్గంలో స్వతంత్ర పోరాటంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీజీ గారి కళలను ఈ రోజు ఈ తరానికి తెలియజేయడానికి జై బాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జై భీమ్ కార్యక్రమం భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చి నేటికి 75 వసంతాలు అవుతున్న సందర్భంలో పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగం గురించి చర్చించాలని క్వశ్చన్ రేజ్ చేస్తే ఆనాటి అమిత్ షా ఏ విధంగా అవహేళనగా అంబేద్కర్ గురించి మాట్లాడిందో మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ఈ రోజు గ్రామ గ్రామం వాడల జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దయచేసి యావత్తు ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రోజు రాజ్యాంగమే లేకపోతే మనకొక బైబిల్ లేదు, ఒక ఖురాన్ లేదు, ఒక భగవద్గీత లేదు. ఈ మూడు కలిస్తేనే మన భారతదేశానికి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛ తీసుకోగలుగుతున్నాం, ప్రతిదీ మన హక్కుని సాధించుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే ఈ యొక్క
బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిప్పికొట్టడానికి ప్రజలందరినీ జాగృతి పరచడానికి ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత నెల రోజులు పార్లమెంట్ సమావేశంలో కూడా బీజేపీ పార్టీ వారు ఏదైతే నియంత్రిత పాలనతోటి పార్లమెంట్ నడుపుతున్నారో మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని మాట్లాడాలన్నా వారికి హక్కు ఉన్నా వారికి మాట్లాడనివ్వకుండా, టైం ఇవ్వకుండా క్వశ్చన్ అవర్ కానివ్వండి, వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ పిలుపుని మేము గల్లీ గల్లీలా జై బాపు, జై సంవిధానం అని చెప్పి ఏదైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నామో అది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఖచ్చితంగా ప్రజల స్పందన ఎట్లున్నదంటే వాళ్ళకి నిజం తెలుస్తున్నది. ఈ నియంత్రిత పాలన నడవదు. మన రాజ్యాంగాన్ని కాపాడడం, మన హక్కులను కాపాడుకోవడం మన అవసరం. ఈరోజు ప్రతి మనిషికి మా పిలుపు, నిజాలు తెలుసుకోండి. ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో అది మన పిల్లలకు, మన దేశానికి మంచిది కాదని చెప్పి గమనించి ఈ జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ ముందుకు తీసుకుపోయి ప్రజలందరికీ నిజాలు తెలిపే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై భీమ్. ఎంపీ గారు గౌరవనీయులు వంశీ గారు వారిద్దరు కూడా ఏఐసిసి ఏదైతే పిలుపునిచ్చిందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, దీని అర్థం వాళ్ళ ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది. ఎట్లా డెమోక్రసీని కేంద్ర ప్రభుత్వం అణచివేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని మాట్లాడలేకుండా చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వారు అన్ని విషయాలు, ప్రజల విషయాలు మాట్లాడడం అంటే సరిగా చేయడం లేదు. ఈ పిలుపు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలలో ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఎట్లా నెరవేరుస్తున్నారు, ప్రజలు ఎట్లా ఆ హామీలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలు కూడా గమనించాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా మనకు ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 200 యూనిట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అనుకున్నారు అంటే మాకు వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ 200 యూనిట్ల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చెన్నూరు నియోజకవర్గంలో మందమరి, ఆర్కేపీ, జైపూర్, కోటపల్లి, చెన్నూరు మండలాలు, భీమారం మండలాలు అన్ని చోట్ల కూడా నేను సుమారు 4.5 కోట్ల రూపాయలు కేవలం ఎలక్ట్రిసిటీ వైర్స్, కొత్త పోల్స్ ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా ఒక పని చేయలేదు. మీరందరూ తెలుసు, మందమరిలో ప్రత్యేకంగా దీపక్ నగర్ కాలనీ, ఇతర కాలనీలో ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండా ప్రజలు సైకిల్ మీద పోయేటప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు, సార్ ఈ సైకిల్ కూడా రాదు, ఇక్కడ మేము నడుచుకుంటూ పోవాలంటే కూడా కష్టంగా ఉంది, మీరు ఏదైనా చేయమంటే ఆ రోడ్డు చేయించడం జరిగింది. అట్లానే మొత్తం మందమరిలో ఎక్కడైతే రోడ్లు అవసరమో, ఎక్కడైతే డ్రైన్ అవసరమో మెయిన్ రోడ్ మీద కూడా వ్యాపారంలో మనము 2.5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సైడ్ డ్రైన్ కూడా కట్టించడం జరిగింది. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఇది 10 సంవత్సరాలలో ఏదైతే చేయాలో ఏం చేయలేదు. నాకు మంచిగా గుర్తుంది, నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందమరి మంచినీటి కరువు ఉన్నప్పుడు ట్యాంకర్లు పెట్టి వాడలో అన్ని చోట్ల కూడా నీటి సరఫరా చేయడం జరిగింది. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ప్రత్యేకంగా 24 కోట్లు ఖర్చు పెట్టి మనకు ఒక స్పెషల్ లైన్ ముల్కాల నుంచి బెల్లంపల్లి వరకు తీసుకెళ్లడం జరిగింది.
అయితే మా ఎంపీ గారు అన్నారు, లేదు ఈసారి మళ్ళా మంచినీటి కరువు ఉంటుంది, మనం మందమరికి ఏదైనా చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నీళ్ళ సమస్య ఉండొద్దు, మీ అందరికీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలలో ప్రజలకు సరఫరా చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇచ్చింది, మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పి అందరికీ 500 రూపాయలలో గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. నేను నిన్న ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఒక వ్యక్తి అబ్డామినల్ ప్రిపరేషన్ అయ్యి, అంటే అక్కడ చోటు అయ్యి ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ చేసేటప్పుడు సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేవలము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నందువలన వారికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుంటే, ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ లో 400 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 950 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అవసరం లేదు. దాంట్లో కేవలం ఆన్లైన్